బాయ్స్ అండ్ గర్ల్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? ఎస్. సో మోగ్లీ గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్కి మేమందరం ఇక్కడికి వచ్చేసాం. ఒకసారి మీరందరూ గట్టిగా మా మొగ్లీ టీంకి గట్టిగా ఒకసారి చప్పట్లతో సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం. అలాగే ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి అండ్ రోషన్ కనకాల గారికి అండ్ సాక్షికి హార్టీ వెల్కమ్. సో నిన్న గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ డిజిటల్ లాంచ్ ఎవరు చేశారు? ఎస్, పెద్ది రామ్ చరణ్ గారు. సో ఆయన గ్లిమ్స్ లాంచ్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ టైం మేమే ఇక్కడికి వచ్చి మీ అందరి మధ్యలో మరోసారి మీ రెస్పాన్స్ తెలుసుకోవడానికి, అలాగే మొగ్లీ మీ ముందుకు త్వరలోనే రాబోతుంది అని చెప్పడానికి కూడా మేమందరం ఇక్కడికి ఇచ్చేసి ఉన్నాం. సో లేట్ లేకుండా మనం ఒకసారి ఓకే. సో పీపుల్స్ మీడియా బ్యానర్లో మీ అందరికీ తెలుసు ఎన్నో పెద్ద సినిమాలను, అద్భుతమైన సినిమాలను మనకు అందించిన టీజీ విశ్వప్రసాద్ గారు, అలాగే కృతి గారు ఈ సినిమాని మనకు అందిస్తున్నారు. అండ్ కలర్ ఫోటో డైరెక్టర్ ఆ మొదటి సినిమాకి సందీప్ రాజ్ గారికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆయన రెండవ సినిమా ఇది. ఆయన రెండవ సినిమాతో మరికొద్ది రోజుల్లోనే మన ముందుకు రాబోతున్నారు. అండ్ యాక్టర్గా కూడా ఈ మధ్య ఆయన చేస్తూ వస్తున్నారు. అండ్ రోషన్ కనకాల అండ్ సాక్షి హీరోయిన్స్గా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. కాలభైరవ మ్యూజిక్ని ఈ సినిమాకి అందిస్తున్నారు. మరి గ్లిమ్స్ చూడడానికి మీరందరూ సిద్ధమా? ఎక్సైటెడా? యా. మరి కౌంట్ డౌన్ మీరే మొదలెడతారా? రెడీయా? ఎస్, 3 లాంచ్. మొగ్లీ సూన్ ఇన్ థియేటర్స్. ఆ 25 ఏళ్ల ప్రేమికుడి కథ ఎలా నచ్చింది? నచ్చిందా అమ్మాయిలు? ఆ 25 ఏళ్ల ప్రేమికుడు నచ్చాడా? యా. సో తన ప్రేమ పుట్టలో వేలు పెడితే మొగ్లీ వదులుతాడు అనుకుంటున్నారా? యా. సో మరికొద్ది రోజుల్లోనే మన ముందుకు రాబోతుంది అద్భుతమైన డైరెక్టర్ సందీప్ రాజ్ గారి నుంచి ఈ సినిమా మనకి రాబోతుంది. మనం వెయిట్ చేయాలి. ట్రైలో మిగతా అన్నీ కూడా చూస్తే సాంగ్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మరికొద్ది రోజుల్లో మనకి తెలియబోతుంది. అయితే మీతో మాట్లాడడానికి టీం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఓకే. చిన్నప్పుడు మొగ్లీ అంటే మనందరికీ తెలుసు, జంగిల్లో ఉంటాడు. మనం చాలా ఇష్టపడ్డాం ఆ సినిమాని, సూపర్ డూపర్ హిట్లు చేసాం ఆ సినిమాని. మరి ఎవరైనా చెప్తారా ఏమనుకుంటున్నారు? మొగ్లీ ఒక ప్రేమ కథ, ఒక మంచి లవ్ స్టోరీ అని ఆల్రెడీ న్యాచురల్ స్టార్ నాని గారు మొదలుపెట్టేశారు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ లవ్ స్టోరీ ఎలా ఉండబోతుంది అనుకుంటారు? ఏంటి? మైక్ ఓకే, మైక్ మీ దగ్గరకు వచ్చింది. సో ఎవరైనా ఎలా ఉంటుంది ఏంటి, ఒక వైల్డ్ లవ్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏంటి? రోషన్ నచ్చాడా మీకు? ఆల్రెడీ బబుల్ గమ్తోనే పడిపోయామంటారా? ఎనీవన్? సాక్షి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందమ్మా, ఆల్రెడీ మొదలైపోయింది. మైక్ యా. సో ఏంటి చూసారు కదా గ్లిమ్స్, ఎట్లా అనిపించింది మీకు? ఇట్ వాస్ వెరీ గుడ్. వెరీ గుడ్. మోగ్లీ అనే టైటిల్ అసలు ఎందుకు చూస్ చేశారు? అదే వాళ్ళు చెప్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత మోగ్లీ అనేది. సో ఏమనుకుంటున్నారు మీరు, ఎట్లా ఉండబోతుందని అనుకుంటున్నారు గ్లిమ్స్ చూసిన తర్వాత? I think it's gonna be different from movies which are coming right now. Okay. I think it would be a different story and it would be nice. I Okay. hope. ఓకే. సో నెక్స్ట్ మీరు మైక్ పాస్ చేయరా? వెనకాల అబ్బాయిలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. కొద్ది రోజుల్లోనే ఒక మంచి లవ్ స్టోరీ వస్తుంది మీ ముందుకి. యా. సో అయితే టీం సిద్ధంగా ఉన్నారు, మీరు కూడా మీ క్వశ్చన్స్తో రెడీగా ఉన్నారనే విషయం మాకు తెలుసు. సో Q&A మొదలు పెడదాం. ముందుగా హీరోయిన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సాక్షిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
సో తనకి ఇది మొదటి సినిమా, తను కూడా ముంబై నుంచి వచ్చింది. సో ఇదే తన ఫస్ట్ డెబ్యూ. అండ్ పీపుల్స్ మీడియా అధినేత అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ టీజీ విశ్వప్రసాద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎన్నో అద్భుతమైన సినిమాలని మనకు అందిస్తుంది పీపుల్స్ మీడియా. త్వరలోనే రాజా సాబ్, మిరాయ్ లాంటి పాన్ ఇండియా సినిమాలతో కూడా మనం ఎందుకు రాబోతున్నారు. ఎస్, ఇంకా మన రోషన్ని పిలిచేద్దాం. ఎస్, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రోషన్ కనికాల ఆన్ టు ద స్టేజ్. ముందుగా వుడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ సాక్షి. సాక్షి నుంచి మనం విందాం. సో వాట్ యు సే అబౌట్ దిస్ ఫిల్మ్? ఆ అమ్మాయి మాటలు రావు, అది ఎందుకో త్వరలో తెలుస్తుంది మీకు. అంటే ఇప్పుడు మాట్లాడరా? ఇప్పుడు మాట్లాడదు, మా డైరెక్టర్ చంపేస్తాడు మామూలు. అయ్యో, సాక్షికి మాటలు రావంటండి. అంటే ఇప్పుడు తను మాట్లాడితే మా డైరెక్టర్ తర్వాత కొడతారా? కొడతారు. ఓకే, సో అయితే టీజీ విశ్వప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం అండి. సో ఇవాళ గ్లిమ్స్కు లాంచ్ చేసిన రామ్ చరణ్ గారికి ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్. సో నాని గారు ఫర్ గివింగ్ ద వాయిస్ ఓవర్. సో దెన్ కేఎల్ యూనివర్సిటీ మాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. సో ఇందాక ఆశీష్తో మాట్లాడినప్పుడు ఐ వాజ్ టోల్డ్ మీకు ఎంటర్టైన్మెంట్ అనేది ఒక సబ్జెక్ట్ ఉందని చెప్పినారు. సో ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో, నేను ఐ రన్ ఎ టెక్ కంపెనీ, పీపుల్ టెక్ అని. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆఫ్ కోర్స్ ఇట్స్ ద ఎంటర్టైన్మెంట్. సో ఐ లుక్ ఫార్వర్డ్ సమ్ టాలెంట్ టు కమ్ అండ్ జాయిన్ us. అగైన్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ. సో సినిమాలే కాదు, మీ అందరికీ కూడా మరో ఆపర్చునిటీని ఇచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఎలాగో సాక్షి మాట్లాడకూడదు, మాట్లాడలేదు అని చెప్పారు. ఆ రీజన్ ఏంటో అనేది మనం మరికొద్ది రోజుల్లోనే తెలుసుకుందాం. అయితే ఇప్పుడు రోషన్ మాటలు వినేద్దామా? యా, వాట్సాప్ కేఎల్హెచ్ ఏంటి ఫెస్ట్లో ఫీస్ట్ బాగా జరిగిందా? సరిగ్గా జరగలేనట్టుంది అబ్బాయి, ఎవరు రెస్పాన్స్ లేదు. ఏంటి మళ్ళీ అడుగుతా, ఫెస్ట్లో ఫీస్ట్ బాగా జరిగిందా? అరే 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 సరే బట్ థ్యాంక్ యూ కేఎల్హెచ్ ఆశీష్ ఫర్ ఇన్వైటింగ్ అస్ హియర్. అండ్ ఏఎంసీ అని కార్పొరేషన్ దే ఆర్ రన్నింగ్ అండ్ లైక్ దే ఆర్ క్రియేటింగ్ సో మెనీ ఆపర్చునిటీస్. ఇలా ఎంటర్టైన్మెంట్ని కూడా బ్లెండ్ చేసి తీసుకురావడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మా డైరెక్టర్ ఒక సెట్లో హీ వాజ్ యాక్టింగ్ అండ్ తనకి కో యాక్టర్స్ ఒక ఆవిడ వచ్చేసి, అమ్మ బాగుందా అమ్మ, జంగ్లీ సినిమా షూటింగ్ అంతా అయిపోయిందా అన్నారు. అది జంగ్లీ కాదండి, అది మోగ్లీ అని చెప్పాం. అండ్ మా అనుదీప్ అన్న ఉన్నారు కదా, కేబీ అనుదీప్ గారు, ఆయన వీడియోతో అది క్లారిటీ వచ్చేసింది. సో థ్యాంక్ యూ అన్న ఫర్ గివింగ్ దట్ క్లారిటీ. అండ్ నౌ ఆర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ రామ్ చరణ్ గారు. ఆయన చేసే ప్రతి సినిమా కానీ ఆయన క్రియేట్ చేసిన nuances ఆయన పర్ఫార్మెన్స్లో హ్యాస్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ మీ. సో ఆయన మా గ్లిమ్స్ లాంచ్ చేయడం అనేది ఒక రియలీ ఒక పెద్ద ఆనర్. సో థ్యాంక్ యూ రామ్ చరణ్ గారు. అండ్ ఆర్ న్యాచురల్ స్టార్ నాని అన్న, మీరు గ్లిమ్స్లో ఆయన వాయిస్ వినే ఉంటారు కదా, ఆ ఒక్క వాయిస్తో అసలు అవుట్పుట్ని నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్ళిపోయారు ఆయన వాయిస్తో. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ నాని అన్న ఫర్ గివింగ్ అస్ యువర్ వాయిస్ ఫర్ అవర్ గ్లింప్. కాల్ చేయగానే అసలు మొహమాటం లేకుండా వెంటనే ఇచ్చేశారు. అండ్ విశ్వప్రసాద్ గారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఎన్నో సినిమాలు నడుస్తున్నాయి, బట్ మా సినిమాని కూడా అట్ ద సేమ్ స్కేల్ అండ్ డిగ్నిటీతో అసలు మా సినిమాని ఏ లోటు లేకుండా చాలా నీట్గా
చూసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కృతి గారు రాలేకపోయారు, బట్ థ్యాంక్ యూ కృతి గారు ఫర్ ఆల్ ద సపోర్ట్ దట్ వీవ్ రిసీవ్డ్ ఫ్రమ్ యూ. అండ్ సందీప్ ఈరోజు రిగార్డింగ్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఈరోజు రాలేకపోయాడు, మై డార్లింగ్ సందీప్. ఇక్కడ ఉండుంటే చాలా బాగుండేది, ఎందుకంటే దిస్ ఇస్ అవర్ ఫస్ట్ అవుటింగ్. ఒక 1 year అయింది ఒక పోస్టర్ రిలీజ్ చేసి. అండ్ ఐ రియలీ మిస్ యూ సందీప్. మీరే చూస్తారు తొందరలో ఏం చేయబోతున్నాడో సందీప్. ఒక మ్యాడ్నెస్ క్రియేట్ చేశాడు, ఒక మెంటల్ స్క్రిప్ట్ని తీసుకొని వచ్చాడు. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. అండ్ ఇంకెవరు మీలో ఎంతమంది ప్రేమికులు ఉన్నారు ఇక్కడ? సిగ్గుపడకండి, ఒకసారి చేతులు ఎత్తండి. నలుగురు ఉన్నారు, 400 మందిలో 4 ఎత్తారు ఇక్కడ చేతులు ప్రేమికులు అంటే. సరే, అందరి లైఫ్లో ప్రేమ ఉంటుందిలే. మీ ప్రేమ కథలో ఎవడైనా వేలు పెడితే ఏం చేస్తారు? సరే, మీరేం చేస్తారో తెలియదు, కానీ ఈ మోగ్లీ గాడి ప్రేమ కథలో ఎవడైనా వేలు పెడితే మరి కొట్టడా? సో థ్యాంక్ యూ KLH, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. మీరందరూ సినిమా చూస్తేనే ఒక సినిమా హిట్ అయ్యేది. మీ అందరి కోసం ఒక అద్భుతమైన సినిమాని చేయబోతున్నాం. సో మీరు అందరూ చూస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. రోషన్, మా తరపు నుంచి ఒక క్వశ్చన్. సుమ గారు మోగ్లీ గ్లిమ్స్ గురించి రాగానే ఒక ఇన్స్టాగ్రామ్లో ఒకటి పెట్టారనమాట. చిన్నప్పుడు రాజీవ్ గారు మిమ్మల్ని మోగ్లీ అని పిలిచేవాళ్ళని. అసలు ఏంటి ఆ మోగ్లీ ఇప్పుడు ఈ మోగ్లీగా ఎలా తయారైపోయాడు? కోఇన్సిడెన్స్ అంటే నాన్న చిన్నప్పుడు నన్ను మోగ్లీ అని, నాకు నిక్ నేమ్ మోగ్లీ అని పెట్టారు ఇంట్లో. ఎందుకంటే కోతినాకుడు కాబట్టి. సో అది చిన్నప్పుడు నన్ను మోగ్లీ అని పిలిచేవాడు. అండ్ సందీప్ వచ్చి నాకు నరేషన్ ఇచ్చాడు. తర్వాత టైటిల్ చెప్పాడు. నరేషన్ అంతా అయిపోయిన తర్వాత టైటిల్ ఏంటంటే మోగ్లీ. సో యా, అరే బాబు, హీరోయిన్ మాట్లాడకూడదురా, ఎందుకంటే మా డైరెక్టర్ ఒక రీజన్ ఉంది, దానికి కథలో ఒక రీజన్ ఉంది. ఒకరోజు మాట్లాడుతుంది, అప్పుడు చెప్తారు. థ్యాంక్ యూ. ఆ మొగ్లీ ఈ మొగ్లీగా మారనమాట. ఇందాక వాళ్ళని అడిగారు కదా, లవర్ ఉన్నారా అని అడిగారు కదా, మరి మీకు? నాకు అలాంటి స్కోప్ ఏం లేదు. ఇంకా అంత ఇంకా ఇప్పుడే వద్దంటారా అవి? వద్దు, ఇప్పుడే ఏం వద్దు. ఇప్పుడు ఓన్లీ ఒకటే ఉంది, సినిమా, కెరీర్, సినిమా. ఓకే, సో చూసారా, ఆయన మీకేమో ఉన్నారా అని అడిగారు, తను మాత్రం కెరీర్ మీద ఫోకస్ చేశారంట. సో మీరు కూడా 2 బ్యాలెన్స్ చేయండి, ఒకటని చెప్పను. ఓకే, సో థ్యాంక్ యూ. మా వాళ్ళు కూడా వాళ్ళతో పాటుగా ఒక వీడియో, ఒక సెల్ఫీ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మిమ్మల్ని. బాగా కసిపోయిన ఉన్నట్టున్నారు బాయ్స్. ఇక్కడ కాలేజ్ కదా, ఇంజనీరింగ్ కాలేజ్ కదా, మరి ఇంత కసి కాకపోతే ఎలాగా? సరే, నా కోసం ప్లీజ్ ఒక ఫోటో దిగుదాం కదా, నా ఫోన్లో దిగుతాను. మోగ్లీ గ్లిమ్స్ మీకు నచ్చిందంటే అరవండి అంతే. ఓకే ప్లీజ్. ఓకే, 1 సెకండ్ సార్. వస్తారా సార్ మీరు కూడా? ఓకే, మోగ్లీ గ్లిమ్స్ నచ్చిందా? థ్యాంక్ యూ KLH. థ్యాంక్ యూ. అండ్ మీరందరూ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మా స్టూడెంట్స్ క్వశ్చన్స్తో రెడీగా ఉన్నారా? ఎస్, వాళ్ళు మిమ్మల్ని అడగడానికి కొన్ని క్వశ్చన్స్ సిద్ధంగా ఉన్నారు. సో నేను మీకు అప్పచెప్పేస్తున్నాను, మీరు ఏమేమి అడగాలనుకుంటున్నారు ఏంటి అనేది. సో ఫస్ట్ ఎవరు మాట్లాడబోతున్నారు, ఎవరు అడగబోతున్నారు ఫస్ట్ క్వశ్చన్? యా, మీ పేరు? ఐఎమ్ భావజ్ఞ. అడగాలనుకుంటున్నారు, ఎవరిని అడగాలనుకుంటున్నారు? I want to ask both of the hero and heroine. Set లో the most funniest or the blooper ఏంటి అనేసి అనుకుంటున్నారు మీరు? ఇష్టమైన బ్లూపర్. బ్లూపర్ అంటే ఏంటో తెలియదు కానీ నాకు, బట్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్, మన బాయ్స్ ఎస్పెషలీ అమ్మాయిగా పుట్టింటే బాగుండి అనిపించేలా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను సెట్లోకి వచ్చాను, సందీప్ రాజ్కి హాయ్ చెప్పాను. నేను సందీప్ రాజ్కి హాయ్ చెప్తే హాయ్ అంటాడు. ఇప్పుడే సాక్షి మాధవల్కర్ వచ్చిన సెట్లోకి హాయ్ ఎలా చెప్తాడు? హాయ్ సాక్షి, గుడ్ మార్నింగ్ అని ఇంత ఎక్సైట్ అవుతాడు. సో ఇట్ వాజ్ అ వెరీ జోక్స్ అపార్ట్, సందీప్ ఇస్ అ వెరీ లాయల్ మ్యాన్. మొన్ననే పెళ్ళయింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడగబోతున్నారు? Hi ma'am. Hi. I have a question for the heroine.
I have a question for the heroine. ఓకే టు ద హీరోయిన్. సో మీరు మాట్లాడచ్చా అట్లీస్ట్? ఓకే It's not ఫస్ట్ about, క్వశ్చన్ it's not చెప్పండి. about the movie. It's not about the movie. ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిల్మ్, ఇట్స్ నాట్ అబౌట్. ఆ క్వశ్చన్ ఏదో నన్ను అడగండి. Since this is your first film, what was your inspiration to get into Tollywood? And who's your favorite actor around? ఓకే సాక్షి ఫేవరెట్ హీరో కానీ లేకపోతే ఈ ఆపర్చునిటీ ఎట్లొచ్చింది ఏంటి అనేది తను మాట్లాడకూడదంట. మరి ఆ రీజన్ ఏంటో నాకు కూడా తెలియదు. మనమైతే కొద్ది రోజులు వెయిట్ చేద్దాం, సరేనా? సాక్షి కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేరా మీరు? ఏమైనా చేసేలా ఉన్నారుగా. అంటే కథలో ఒక చాలా గట్టి ఎలిమెంట్ అది. అది ఒక్కటే రీజన్ వల్ల సందీప్ రాజ్ స్పెసిఫిక్గా నాకు చెప్పాడు అండ్ సాక్షి కూడా చెప్పాడు ఇప్పుడే వద్దమ్మా కొంచెం ఆగు అని. కాబట్టి కాస్త ఆగుదాం. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్. అబ్బాయిలు ఎవరు ఏం మాట్లాడరా? నాని గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు కదా, లైక్ హౌ డిడ్ యూ కన్విన్స్ హిమ్? సందీప్ కాల్డ్ హిమ్ అండ్ సందీప్ గారికి నాని గారికి దే వాజ్ రిలేషన్షిప్ ఫ్రమ్ బిఫోర్ అండ్ చెప్పాడు, కథ చెప్పాడు, నాని గారికి నచ్చింది, కాన్సెప్ట్ నచ్చింది, గ్లిమ్స్. సో వెంటనే ఒప్పుకున్నారు అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఓకే ఆ విధంగా నాని గారిని ఒప్పించారనమాట. సో నెక్స్ట్ If you have to select one, make bubblegum istama, Mowgli istama. రెండు కళ్ళల్లో ఏ కళ్ళు బాగుంటుంది అంటే ఏం చెప్పగలుగుతాం మనం? లెఫ్ట్ ఐ బాగుందంటో రైట్ ఐ బాగుందంటో. నాకైతే రెండు నా కళ్ళే. సో రోషన్ గారు మరి థర్డ్ సినిమాకి ఏం చెప్తారండి? రెండు కళ్ళతో కవర్ అప్పుడు వేరే ఏమైనా పార్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే మీరు థర్డ్ మూవీ తీస్తే అదే అమ్మ. థర్డ్ మూవీ తీస్తేనా అప్పుడు ఆలోచిస్తానులేండి. అప్పటి వరకు ఇంకా అక్కడికి వెళ్ళలేగా. సో అదనమాట. ప్రస్తుతానికైతే రెండవ సినిమా కాబట్టి రెండు కళ్ళతో సరిపెట్టేశారు ఆయన. ఎస్ నెక్స్ట్. ఒకవేళ థర్డ్ మూవీ అక్కడ ఒకసారి పైకి లేవరా, మాకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది. ఒక అమ్మాయిని చూసామన్న ఫీలింగ్ ఉంటుంది. యా ఒకవేళ థర్డ్ మూవీ తీస్తే సాక్షి ఆర్ బబ్లిగమ్ హీరోయిన్? ఇలాంటి కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడగండి అమ్మా. నాకు ఒక సినిమా నేను తీస్తే నాకు దాంట్లో కాస్టింగ్లో ఏం సేవ్ ఉండదు, మా డైరెక్టరే పెడతారు ఎప్పుడైనా కూడా. సో అది డైరెక్టర్ నాకు ఒపీనియన్ ఉంటుంది. నేను నా క్యారెక్టర్ చేసుకుని వెళ్ళిపోతాను. లాక్ కర్దో అండి, లాక్ కర్దో. యా యా ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్. కొంచెం ఆ బాయ్స్కి మైక్ ఇవ్వండి అయ్యా. ఓకే వన్ లాస్ట్ క్వశ్చన్. ఓకే అబ్బాయిల తరపునందరినీ రిప్రజెంట్ చేస్తున్నావు అనమాట. సో మంచి క్వశ్చన్ ఒకటి అడుగు అన్న. క్వశ్చన్ ఏం లేదు కానీ సుమకని అడిగానని చెప్పన్నా. తప్పకుండా. లవ్లీ లవ్లీ. ఖచ్చితంగా సుమ గారు చూస్తుంటారు ఇది. ఓకే సుమ గారికి చెప్తారు ఖచ్చితంగా రోషన్ గారు, అండ్ ఆవిడ కూడా చూస్తారు. అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ క్వశ్చన్. కాదు ఎవరు అడిగారంటే ఏం చెప్పాలి అన్న? ఫస్ట్ థింగ్, వేర్ ఇస్ యువర్ మదర్? డిడ్ యువర్ మదర్ కమ్ టుడే? బిజీగా ఉన్నారు. అండ్ సెకండ్ థింగ్ అన్న, హూస్ యువర్ ఫేవరెట్ హీరో? నాకు టాలీవుడ్లో ఉండే వాళ్ళందరూ ఇష్టమే, ఎందుకంటే దే ఇంపాక్టెడ్ మీ ఇన్ సమ్ ఆర్ ది అదర్ వే. ఒక్క హీరో ఇట్లాంటి నువ్వు చెప్పు. డిఫాల్ట్ అన్న బావులకే బాబు మహేష్ బాబు. నాకు అందరు ఇష్టమే. మహేష్ బాబు గారు ఇష్టం, ప్రభాస్ గారు ఇష్టం, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇష్టం, రామ్ చరణ్ గారు ఇష్టం, నాని అన్న ఇష్టం, విజయ్ దేవరకొండ ఇష్టం, ఇంకా సోహాన్ అండ్ సోహాన్, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇష్టం. సో అందరూ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. సో అందరూ ఇష్టం నాకు. కాదమ్మా ఏ హీరోయిన్ అంటే ఇష్టం అని కదా అడగాలి. అండ్ లాస్ట్ ఇంకా మ్యామ్ ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు మ్యామ్. He's saying that you're very beautiful. Okay, girls. Yeah, please. మీ ఫేవరెట్ హీరోయిన్ అన్న? ఫేవరెట్ హీరోయిన్?
ఆవిడ అడగమన్నారు కదా అని అడిగేస్తాం అట్లా. ఫేవరెట్ హీరోయిన్ చెప్పాలి. ఫేవరెట్ హీరోయిన్ అంటే నాకు ఐ థింక్ శ్రీదేవి గారు. ఓకే. ఓకే ఓకే అండి, ఇప్పుడున్న వాళ్ళలో చెప్పరా? ఇప్పుడున్న వాళ్ళలో అంటే సడన్గా ఆలోచించాను. ఆహా ఆహా, శ్రీదేవి గారిని చెప్పి సేఫ్గా పక్కకి తప్పేసుకున్నారు ఆయన. అంటే నాకు పర్ఫార్మెన్సెస్ ఇష్టం. ఓకే, ఇప్పుడు బబుల్ గమ్ లో మాన్సా చౌదరి బాగా చేసింది, మాన్సా చౌదరి ఇష్టం. అంటే ఇప్పుడు అమ్మాయి చేయట్లేదు మోగ్లీలో సాక్షి బాగా చేసింది, సాక్షి ఇష్టం. ఇంకా స్పెసిఫిక్ గా డిఫరెంట్ సినిమాల్లో డిఫరెంట్ హీరోయిన్లు ఇష్టం. ఓకే, వాళ్ళు వీళ్ళు అంటే మనకి అలాంటి. చాలా బాగా చెప్పారండి. ఓకే, సో బాయ్స్ మీరు కొట్టుకుంటున్నారు, కొట్టుకోండి, బట్ మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. మైక్ తీసుకున్న అబ్బాయి. ఎస్, లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఒక లాస్ట్ క్వశ్చన్. మైక్ ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇంకా కాసేపు అయితే మైక్ దొరికేలా లేదు, ప్లీజ్. ఓకే, మీరు ఇంకా ఉండాలా? వెయిట్ చేయాలా? వెయిట్ చేస్తామండి, అక్కడి నుంచి వెయిట్ చేయమని. యా, ఓకే. సో థ్యాంక్ యూ, మీరందరూ కూడా మా కోసం వెయిట్ చేసినందుకు. మరి మీరు అడగట్లేదు కదా? ఓకే, సో థ్యాంక్ యూ కేఎల్ యూనివర్సిటీ మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ని మాకు అందించినందుకు. మోగ్లీ టీజర్ కానీ ట్రైలర్ కానీ మరికొద్ది రోజుల్లోనే మన ముందుకు వస్తుంది. ఈ సినిమా గురించి మరింత తెలుసుకోబోతున్నాం. ఒక 25 ఏళ్ళ ప్రేమికుడి కథని మనం థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ఒకసారి మీరందరూ హ్యాపీగా ఒకసారి వాళ్ళందరికీ బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా మరోసారి థ్యాంక్ యూ అండి. మోగ్లీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ రోషన్ అండ్ థ్యాంక్ యూ సాక్షి. థ్యాంక్ యూ సో